మహబూబ్ నగర్ దమ్మాయిగూడ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దమ్మాయిపల్లి ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. సిఐ పాండురంగారెడ్డికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆందోళనకారులకి పోలీసులకి మధ్య అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కోయిల్కొండ మండలాన్ని మహబూబ్ నగర్లో దమ్మాయిపల్లి ప్రాజెక్టు వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దమ్మాయిగూడ ప్రాజెక్టును మహబూబ్ నగర్లో కొనసాగించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా నేపథ్యంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య అక్కడ గొడవ జరిగింది, ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. ఈ ఘటనలో సిఐకి గాయాలైనట్లుగా కనిపిస్తోంది. మనకు విజువల్స్లో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షమి అందిస్తారు. షమి, కోయిల్కొండ మండలాన్ని యథావిధిగా మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఆ మండలానికి సంబంధించిన ఏసీ నాయకులు, మండలానికి సంబంధించిన ప్రజలంతా కూడా పలు రకాల ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా నారాయణపేట జిల్లాలో కాకుండా మహబూబ్నగర్ జిల్లాలోనే కోయిల్కొండ మండలాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు దమ్మాయిపల్లి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా తర్వాత వంటవార్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ధర్నా జరుగుతున్న సందర్భంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడానికి వచ్చిన పోలీసులపై ఒకసారిగా రాళ్లు రావడం జరిగింది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పాండురంగారెడ్డి సిఐ, భూతూరు సిఐ ఎవరైతే ఉన్నారో పాండురంగారెడ్డికి గాయాలు అవ్వడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరపెట్టడం జరిగింది. మొత్తానికి అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తులు కావాలని చెప్పేసి ఆందోళనను, ఈ ధర్నాలను పక్కదారి పట్టించాలి అనే ఉద్దేశంతోనే రాళ్లు ఉంటారని చెప్పేసి ఏసీ సంబంధించిన నాయకులు చెప్పడం జరిగింది. అయితే కోయిల్కొండ మండలాన్ని యథావిధిగా మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట జిల్లా కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలోనే యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఆందోళన కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఈ రోజు కలెక్టర్ ఉన్న రోజు కూడా 5గురు ప్రతినిధి బృందాన్ని కూడా పిలవడం జరిగింది. వారితో చర్చించేందుకు రమ్మని చెప్పేసి ఈ రోజు పిలవడం జరిగింది. వాళ్ళు 5గురు నాయకులు అటు వెళ్ళిన తర్వాత ఈ ఘర్షణ, ఈ రాళ్లు ఒక్కసారిగా పోలీసుల మీదకి రావడంతో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. రైట్ షమి, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ జిల్లా దమ్మాయిపల్లి ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కోయిల్కొండ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా ప్రజలు వినలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సిఐ పాండురంగారెడ్డికి తలకు తీవ్ర గాయమైంది. Hey!